కంటికి కనిపించే పాంచభౌతిక శరీరం కాకుండా ప్రతి వ్యక్తికి కంటికి కనిపించని మరొక శరీరము ఉంది. అదే సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ బాడీ. స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి అవినాభావమైన ఒక సంబంధం నిరంతరం ఉంది. రెంటికి మధ్య ఒక అదృశ్య రజత సూత్ర బంధింపబడి ఉంది. కర్మవశాన మనిషి అనుభవించవలసిన మంచి గాని చెడు గాని ముందుగా సూక్ష్మ శరీరం మీదకు వస్తే గాని తరువాత భౌతిక శరీరం మీదకు రావు. సూక్ష్మ శరీరాలను దర్శించగల దివ్య దృష్టి సాధించిన వ్యక్తి మనుషులకు ఏ ఏ మంచి చెడుల ఆద్యతన భావిలో జరుగుతున్నాయో చూసి చెప్పగలడు. అంతేకాదు, భూత ప్రేత పిశాచాలు ఏమైనా ఆవహించి ఉంటే ఆ విషయం కూడా సూక్ష్మ శరీరం మీద స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా సిద్ధి పొందిన యోగి స్థూల శరీరంతో దానికి అధికారి అయిన మనిషి మనసుతో సంబంధం లేకుండా అతనికి తెలియకుండానే అతనికి సంబంధించిన ప్రాచీన అప్రాచీన జీవిత విశేషాలను సూక్ష్మ శరీరాన్ని దర్శించి తెలుసుకోవచ్చు. రామకృష్ణ పరమహంస నరేంద్రుని ఆ విధంగానే ప్రశ్నించి అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇంతకాలం ఏ విధంగా తన జీవిత గమనాన్ని నిర్ణయించుకున్నది తెలుసుకోగలిగారు. స్థూల శరీరాన్ని ఆశ్రయించి ఉన్న మనసు అబద్ధం చెబుతుంది కానీ సూక్ష్మ శరీరాశ్రితమైన మనసు అబద్ధం చెప్పడము జరగదు. అందుకే మరణానంతరం సూక్ష్మ శరీరంతో మాత్రమే ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు పాప పుణ్యానుభవదాయకమైన కర్మలను వేటిని పరలోకనాథుని ముందు దాచుకోలేడు. మనిషికి ఏ కర్మానుభవం వచ్చినా అది ముందు సూక్ష్మ శరీరం మీద రూపు దాల్చితే గాని స్థూల శరీరంపై రాదు. మరణం విషయంలో భగవద్గీత ఈ విధంగా సూచించింది: మయైవేతేరి హతః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కృష్ణుడు అర్జునుడితో భీష్మ ద్రోణాది ప్రతిపక్ష యోధులను గురించి చెబుతూ, వీరంతా ఇదివరకే నాచే చంపబడ్డారు, నువ్వు నిమిత్తమాత్రుడివి కావాల్సింది అన్నాడు. నీకు శక్తి ఇస్తానను, నీకు అస్త్రాలు చెబుతాను, నీ బాణాలతో చంపిస్తాను అనకుండా ఇదివరకే వీరిని చంపేశాను, నువ్వు కేవలం నిమిత్తమాత్రంగా బాణాలు సంధింపజేయడమే అని చెప్పడంలో ఈ రహస్యం ఉంది. లోకక్షయ కృత్ప్రవృద్ధుడైన కృష్ణుడు సూక్ష్మలోకంలో వాళ్ళ శరీరాలను ఖండించారు. అది స్థూల శరీరం మీద ప్రతిఫలించే సమయం వచ్చేసరికి ఎవరేం చేసినా చేయకపోయినా వారు నేల కూలక తప్పదు, మరణించక తప్పదు. మాంత్రికులు ప్రయోగాలు చేసేటప్పుడు కీడు చేయదలుచుకున్న మనిషి బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రాణాకర్షణ మంత్రం వలన బొమ్మలోనికి సూక్ష్మ శరీరం ఆకర్షింపబడి బంధింపబడుతుంది. బొమ్మకు ముల్లో సూదో ఎక్కడ గుచ్చితే అసలు వ్యక్తికి అక్కడ బాధ కలుగుతుంది. కథల్లో మాంత్రికుడి లేక రాక్షసుడి ప్రాణాలు 7 సముద్రాల అవతల చిలకలో ఉన్నాయని వర్ణిస్తారు. అవి తంత్రశాస్త్రం దృష్టితో అసంభాలు కావు. మంత్రశక్తితో అటువంటివి ఉంటే ఉండవచ్చు. మంత్రసిద్ధుడు తమ సూక్ష్మ శరీరాలను ఆ విధంగా రక్షించుకునే ఏర్పాటు చేసుకోవచ్చు. త్రిపురము మహాత్ముల శరీరం 3 స్థితులలో 3 ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సశాస్త్రీయమే. జన్మల తరబడి జరిగిన సాధనా ఫలితం ఈ 3 దేహాలు ఏర్పడతాయి. భౌతికంగా కనిపించే రూపమే అత్యంత ఆకర్షణీయంగా, తేజవంతంగా, రమణీయంగా ఉండి పరిసరాలలో ఉన్న జీవులకు ప్రశాంతత కలిగిస్తుంది. భూమి జీవుల శరీరాల కంటే కొంచెం విశిష్టత కనపడుతుంది. మహాత్ముల శరీరం 3 స్థితులలో ఉంటుంది. 1 బంగారు వర్ణం కలిగినది, 2 వజ్రం వంటి తేజోవంతంగా స్వచ్ఛమైన కాంతి గలది. దీనినే వజ్ర శరీరం అంటారు. అవసరాన్ని బట్టి 3 శరీరాలలో ఏదో ఒక దానితో కర్తవ్యాలను నిర్వహిస్తారు. ఇందులో హిరణ్మయ శరీరంతో భూమి వాతావరణంలో సంచరించడం, కార్యములను నిర్వర్తించడం, ఈ శరీరాన్ని భూమి యందలి పదార్థం అగ్ని, వాయు సంక్షోభం పెట్టలేవు. తీవ్రమైన వేడి, చలి కూడా ప్రభావం చూపలేవు. భౌగోళికంగా భూమి కార్యాలను చక్కపెట్టడానికి ఈ శరీరాన్ని మహాత్ములు ఉపయోగిస్తారు. వజ్ర శరీరం శాశ్వత శరీరం అయి అంతర్గ్రహ ప్రయాణాలు చేయడానికి, అంతర్గ్రహ కార్యాలను నిర్వహించడానికి
వినియోగిస్తారు. ఇది తేజోమయం, సూర్యుని కాంతితో సమానం. దీని నుంచి మహాత్ముడు శాశ్వతంగా స్థిరపడి దివ్య ప్రణాళిక చేస్తారు. ఈ శరీరాలను దీర్ఘకాలం సాధన వలన క్రమంగా నిర్మించడమే కానీ ఎవరు అప్పనంగా అందించేది కాదు. బజరంగ బలి అని పిలువబడే హనుమంతుడు ఇలాంటి వజ్ర శరీరం కలిగినవారు. వజ్ర శరీర బలం అత్యంత పటిష్టమైంది. అందువలనే హనుమంతుడు వజ్రాంగ బలి అయ్యారు. కాలక్రమంలో ఈ పేరు వికృతి చెంది బజరంగ బలి అయింది. మహాత్ములందరూ వజ్రాంగ బలులే, చిరంజీవులే. ఇలాంటి శరీర నిర్మాణం చేసుకున్న వారు నిర్మాణకాయులు. ఇలాంటి శరీరాలను నిర్మించడానికి అతి ప్రాముఖ్యమైన అంగాలు మన శరీరంలోనే ఉన్నాయి. అవే నాసాపుటముల నుంచి ఊపిరితిత్తుల వరకు ఏర్పడి ఉన్న అవయవాలు. వీటిని సాధనాపరంగా సద్వినియోగం చేసుకోవడం సాధకుని ప్రధాన కర్తవ్యం. ఈ 3 శరీరాలే త్రిపురములు. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.